తప్పిగనుచున్నానని ప్రాణము పోయే ముందుగా నీటిని అడిగితే చేదుని ఇచ్చిన మనసు లేని వారున్న ఆనాటి కాలం అది. మరి కేవలం ఆ ఒక్కటే ఆయనకున్నది దాహం. మరొక దాహం ఉంది, అదే ఆత్మల రక్షణ అనేటువంటి దాహం. ఈ రోజు దానిని మనం తీర్చగలుగుతున్నామా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయమని కోరుకున్నాడే, అది ఆయన దాహం. ఆత్మల రక్షణ అనే దాహం మరొకటి ఆయనకుందిగా, అది తీర్చుకుంటే మనము కూడా మనసు లేని వారమే కదా. మరి తప్పిగనుచున్నావని ప్రాణము పోయే ముందుగా నీటిని అడిగితే చేదును ఇచ్చిన మనసు లేని వారే. తప్పిగనుచున్నావని ప్రాణము పోయే ముందుగా నీటిని అడిగితే చేదును ఇచ్చిన మనసు లేని వారే. ఆత్మల రక్షణ దాహమే మరి ఒకటి నీకుందిగా. ఆత్మల రక్షణ దాహమే మరి ఒకటి నీకుందిగా. తీర్చకుంటే మేము కూడా మనసు లేని వారమే. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోనా ప్రకటించేద ప్రతి చోట. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోనా ప్రకటించేద ప్రతి చోట.